శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దండనాథ శ్యామలా సేనాయాత్ర. దండనాథ బయలుదేరినప్పుడు లెక్కకు మిక్కుటమైన తెల్ల గొడుగులతో లెక్కలేని చంద్రమండలాలతో ఆకాశం వలె ప్రకాశించినవి. ఒండొంటినంటి ఉన్న తెల్ల గొడుగుల లోపల ఘనీభవించిన చీకటిని ఆ గొడుగుల దండములకు పొదిగిన మణుల కాంతులు తరిమివేయుచున్నవి. విసనకర్రలు తనలో పొదిగిన వజ్రముల ధగధగ ప్రభలతో దిన్ముఖములు నిండినవి. అప్పుడు వెంటనే తతవిధములైన పందులు మొదలైనవి రంధ్రాల్లో వచ్చినవి. చంద్రుడు దండుడు మొదలగు వారు తీవ్ర స్వభావం గల భైరవులు శూలములు చేత ధరించి జ్వలిస్తున్న కేశముల విసంగవర్ణమును కలిగి మెరుపుల వలె దిన్ముఖమునకు ప్రకాశింపచేసిరి. దండనాథ యొక్క సేనాగ్రమును పరిగెత్తిన శక్తులు తమ బాణాగ్నులచే రాక్షస సమూహాలను కాలుస్తున్నట్టు కదిలినవి. తర్వాత వరాహముఖమైన దేవి కదిలింది. ఆమె వెంటనే ఆమెతో సమానమైన ఆకారములు, భూషణములు, ఆయుధాలు, తమ వాహనాలు కలిగి కదిలినవి. వారి కోరల నుండి బయలుదేరిన అగ్నుల ధూమములు ఆకాశం నిండినవి. వారి ఆకారం తమాల శ్యామలములు, వారి కండలు కపిలములై క్రూరముగా ఉన్నవి. ఈ వారాహి సైన్యం 1000 దున్నలపైన అధిరోహించి కదిలినది. తర్వాత శ్రీదండనాథ కిరిచక్ర రథోత్తమమై నుండి దిగి తన వాహనమైన మహాసింహాసనం అధిరోహించెను. దాని పేరు వజ్రఘోషం అని ప్రసిద్ధి. అది తన జోలు విదిల్చింది, నోరు తెరిచింది. ఆకారం వికటమైనది, కన్నులు విశాలమైనవి, కోరలు కటకట ధ్వనులు, దిగంతములను బధిరములు చేసినవి. దాని గోళ్ళు ఆదివాహం యొక్క కఠినమైన తలపుర్ర ఎముక వలె కఠినమైనది. భూమిపై నిలబడి మోపినను భూచక్రమును అంతయును తాగుచున్నదా అన్నట్టు పాతాళం చివరి వరకు మునిగిపోవుచున్నవి. 3 యోజనాల ఎత్తు నుండి తోకను పైకెత్తిన ఆ సింహం ఎక్కి దండనాయక యుద్ధానికి వెళ్ళను. మండుచున్న క్రోధంతో ఆ అసుర సంహారం జరగగానే సంచారచరమైన ముల్లోకాలు మిక్కిలి ఉద్వేగం పొందెను. ఈ వారాహి ఇప్పుడే విశ్వమంతయు దహించి వేయిన, రోకలి దెబ్బతో భూమిని 2గా చేయినా, లేదా నాగలిపోటు చే సముద్రములన్నింటినీ క్షోభింపచేయినా అని ఆకాశం నందలి దేవతాగణములు తమ ఎదల్లో భీతి చెందిరి. దూరంగా విమానాల్లో పోయిన దేవతలు ఆమెను చూసిరి. చేతులు జోడించి మాటిమాటికి ఆమెకు 12 పేర్లతో ఆకాశంన కీర్తిస్తూ ఆమెకు నమస్కరించిరి. అగస్త్యుడు అనెను, ఆ దేవి యొక్క 12 పేర్లు ఏవి తెలుసుకోవాలని మాకు కుతూహలం కలదు. ఓ ప్రభో, మహాప్రాజ్ఞ తెలుపుము. హయగ్రీవుడన్ను, ఓ ఘటోద్భవ అగస్త్య, ఆ దేవి యొక్క 12 పేర్లు వినుము. వాణ్ణి విన్నంత మాత్రమున ఆ దేవి ప్రసన్నురాలగును. పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, వార్తాలి, మహాసేన, ఆజ్ఞ, చక్రేశ్వరి, అరిఘ్ని అనేవి ఆ 12 పేర్లు. ఓ ముని, ఆ 12 పేర్లు నీకు చెప్పి తిని. ఈ నామ ద్వాదశ పంజర మధ్యాన ఉన్న మానవుడు సంకటమునందు కూడా దుఃఖమును పొందడు. ఆకాశాన ఉన్న దేవతలు ఈ పేర్లతో సంకేతను పిలిచి మిక్కిలి స్తుతించిరి. వారిని అనుగ్రహించుటకే ఆమెతో కూడా మరలా కదిలినవి. అంత మంత్రనాథ పదాన్ని స్పృశించి సంకేత యోగిని యొక్క బయలుదేరుటకు సూచించు ఢంకామ్రోగెను. శృంగారం నిండిన సొమ్ములు కలిగి పూల వంటి కాంతియు శ్యామల వర్ణం కలిగి వీణను చేత ధరించి శక్తుల సైన్యం బయలుదేరను. కొందరు మత్తకోకిల కంఠంతో గానం చేయుచున్నారు, నాట్యం చేయుచున్నారు. సవిలాస పద విక్రములై వీణా వేణు మృదంగాదులను వాయిస్తూ శ్యామల వర్ణం కల శక్తులు జగజ్జనములను సంతోషింప చేయిచూ కదిలిరి. వారిలో మయూర వాహనులు కొందరు, హంసవాహనులు కొందరు, ముంగిసులపై ఎక్కినవారు కొందరు, కోకిలను ఎక్కినవారు కొందరు, అందరూ శ్యామలాకారులు. కొందరు క్రీడా శకటములందు ఉన్నవారు, మరికొందరు కడిమి పూల మధువుచే మత్తెక్కినవారు, కొందరు గుర్రములను ఎక్కినవారు. వీరందరూ మంత్రనాథను ముందెడుకొని చక్కగా ముందుగా బయలుదేరిరి. ఆ తర్వాత మంత్రనాయిక ఎత్తైన పతాకం చక్రమును కల రథం నెక్కి బయలుదేరను. ఆమె కవచం బాలసూర్యవర్ణం, కన్నులు మదాలోలములు, ముఖ కమలం చిరుచెమట బిందువులచే అందముగా ఉన్నది. కనుబొమ్మలను ఉద్ధతంగా తాండవింప చేయిచు క్రీగంటి చూపులతో అచటి యుద్ధతోద్ధతమైన శక్తుల సైన్యాలను పర్యవేక్షిస్తున్నది. తన సామర్థ్యానికి చిహ్నంగా నెమలీక త్రికోణం గల గొప్ప ఛత్రం ధరించింది. ఇతర శక్తుల మధ్యన గాక తన శక్తుల మధ్య ఉజ్వలమైన ఉదయం కలది, మేఘశ్యామలైనది. ఇట్టి శ్యామలైన మంత్రనాయిక బయలుదేరింది. స్వర్గవాసులైన దేవతలు ఈమెను 16 పేర్లతో స్తుతించిరి. ఓ అగస్త్యముని, ఆ 16 నామాలు వినుము. సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిణి, సచివేసి, ప్రధానేసి, సుఖప్రియ,
వీణావతి, వైనికి, ముద్రిని, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేసి, కదంబ వనవాసిని, సదామద, ఓ అగస్త్య, ఇవి ఆ 16 పేర్లు. ఈ పేర్లతో సచివేశానిని ఒక్కమారు స్తుతించిన మానవుడు సమస్త త్రిలోకాలను తన చేత ఉంచుకొనగలడు, సంశయం లేదు. ఈ మంత్రనాథుడు ఎక్కడ తన చూపు ప్రసరింపచేయనో అచటచట శత్రు సైన్యం పూర్తిగా పతనం చెందును. మొత్తం లలితా పరమేశాని యొక్క చరితం భక్తుల చేర్చేయు అంతటను ఇచ్చును. ఇక సంగీతయోని యొక్క చేతనున్న చిలకపిల్ల నుండి సర్వసిద్ధంగా ఉన్న ధనువుతో పాటు ధనుర్వేదం ఆవిష్కరించెను. 4 బాహువులు, 3 తలలు, 3 కన్నులు గల వీరుడు భక్తితో నమస్కరించి ప్రధానేసితో ఇట్లనెను: దేవి, భండాసురునితో యుద్ధానికి నీవు బయలుదేరుతున్నావు కావున ఓ మంత్రి నాయిక, నీకు నేను సహాయం చేయవలసి ఉన్నది. ఇది చిత్రజీవమను ధనువు మిక్కిలి గొప్పది. ఓ జగదంబ, దానవనాశకమైన దీన్ని స్వీకరించుము. ఈ అక్షయ బాణంతో ప్రకాశించినది. బంగారంతో చిత్రించబడిన 2 అమ్మ పొదలను రాక్షస నాశనానికై నన్ను అనుగ్రహించుటకు స్వీకరించము అని భక్తితో నమస్కరించి ధనుర్వేదంతో పాటు ధనుస్సును, అమ్ముల పొదలను అర్చింప కప్రియ స్వీకరించెను. సుఖప్రియయు చిత్రజీవనమును గొప్ప ధనమును తీసుకొని అనేక పర్యాయాలు నారిని మోగించి విశాల శబ్దం కలుగజేసెను. సంగీత యోగినియు వంటి నాదముతో సంపదతో జగమును పూరించెను. స్వర్గవాసుల మనమును నయనానంద సంపదతో పూరించెను. యంత్రిని, తంత్రిని అను వారు 2 ఆమె పరిచారికలు. చిలకను, వీణను వహించి వెంటనే వీరు ఆమెను సేవింతురు. ఘనశ్యామయు కదులుచున్న కంకణ ధ్వనులతో వృద్ధి చెందు వారి ధ్వనిని మిక్కిలి మనోహరంగా వ్యాపింపచేసెను. గీతయోగిని చిత్రజీవమును మహాధనువును ధరించి కదంబ ఛత్ర కార్ముకమైన కదంబిని వలె ప్రకాశించెను. కాళీ కటాక్షం వలె తీక్షణమైన నర్తించు నాగపాం వలె భయంకరమైన కుడి చేతిలోని బాణం ప్రకాశించెను. గేయచక్ర రథం నధిరోహించిన ఆ దేవిని వెంబడించునే ఆమె వలె శ్యామల శోభతో ప్రకాశించిన వారు, బాణములను ధనువును ధరించిన వారు అయిన దేవులు సేవించుచుండిరి. తీవ్ర వేగం గలవారు, మదంచే అలసటగా ఉన్నవారు, మధురంలైన కిలకిలా రావాలతో దిక్కులను నింపువారు అయిన శక్తిసేనులు 1000 అక్షోహిణీ సంఖ్యలో ప్రకాశించుచున్నవి. ఓం శాంతి శాంతి శాంతి.